హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రస్తుతం మన ఎన్టీవీ టీం ఎక్కడుందో తెలుసా? గుంటూరుకు వచ్చాము. ఎందుకు అంటారా? మహానగరాలలో అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా ఎక్కడా లేని న్యూరో సర్జన్స్కి సంబంధించి, న్యూరో ట్రీట్మెంట్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్కి వచ్చేసాము. అదే డాక్టర్ రావ్స్ హాస్పిటల్. డాక్టర్ మోహన్ రావ్ గారు ద ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావ్స్ హాస్పిటల్. తను యూఎస్, యూకేలో ఫెలోషిప్స్ చేసి అక్కడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇక్కడ మన గుంటూరులో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బీట్ ఎనీథింగ్ అంటే న్యూరో సర్జరీస్కి సంబంధించిన ఎనీ సర్జరీ అయినా కూడా, ఎపిలిప్సీ సర్జరీ కావచ్చు, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కావచ్చు, లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కావచ్చు, ప్రతి సర్జరీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఆయన ఇక్కడ అందజేస్తున్నారు. మరి అసలు న్యూరో సర్జరీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసుకుందాం. సో మనతో పాటు ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ UVA USA, ఓపెన్ సెరెబ్రోవాస్కులర్ సర్జరీ ఇండియా 2 years ఫెలోషిప్ చేసిన స్ట్రోక్ డాక్టర్ రావ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వాటిని ప్రివెంట్ చేయడానికి న్యూరో సర్జరీ ఎలా హెల్ప్ అవుతుంది, న్యూరో సర్జరీస్తో ఎలా ట్రీట్ చేయవచ్చు, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? నమస్కారం. మా ఫోన్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా అసలు స్ట్రోక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అసలు ఈ మధ్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ చాలా మందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, ఎందుకు వస్తున్నాయి? మా స్ట్రోక్ అంటే ఏదైనా మనకి చాలా రక్తనాళాలు ఉంటాయి. గుండె నుంచి మెయిన్గా 3 రక్తనాళాలు బయటకు వస్తాయి. ఆ 3 రక్తనాళాలు పైకి వెళ్ళి మనకి ముందు 2 రక్తనాళాలు, వెనక 2 రక్తనాళాలు మెయిన్గా బ్రెయిన్కి ఇస్తాయి. ఈ బ్రెయిన్కి ఇచ్చే రక్తనాళాల్లో ఎక్కడైనా ఏదైనా అడ్డం గనక వస్తే దానికి అంటే రక్తం ఆగిపోతుంది, బ్రెయిన్కి సప్లై అవ్వకుండా. అలా బ్రెయిన్కి రక్తం కనుక సప్లై అవ్వకపోతే ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ చనిపోతుంది. దాన్ని స్ట్రోక్ అంటారు. వాడుక భాషలో పక్షవాతం అంటారు. ఓకే, అది పెద్ద బ్రెయిన్కి అయినా కావచ్చు, లేదా చిన్న బ్రెయిన్కి అయినా కావచ్చు, దేనికైనా కావచ్చు. సో ఇక్కడున్న రక్తనాళాలు అంటే మనం గుండె కాడి నుంచి మొదలు పెట్టుకొని గ్రాడ్యువల్గా ఇక్కడికి వెళ్ళే రక్తనాళాలు, వెనక నుంచి వెళ్ళే రక్తనాళాలు, వీటిలో ఈ పంప్ ఇక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా వెళ్ళే దాంట్లో ఎక్కడ అడ్డం వచ్చినా సరే దాన్ని ఇస్కేమిక్ స్ట్రోక్ అంటారు. అంటే రక్తం అందకపోతే ఇస్కేమిక్ స్ట్రోక్. లేదు, ఈ రక్తనాళాలు అప్పుడప్పుడు పగిలిపోతాయి అమ్మా. ఆ రక్తనాళాలు పగిలిపోతే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అంటే రక్తం బ్రెయిన్లో కారుద్ది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అంటే ఈ 2 రకాలు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే టైం అనేది ఎంత క్రూషియల్, అంటే ఎంత టైంలో ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ అంటారు? మనం ఒక మాటలో చెప్పాలంటే అమ్మ, టైమ్ ఈజ్ బ్రెయిన్. మీరు ఎంత త్వరగా కనుక హాస్పిటల్ కనుక వస్తే మీరు అంత బాగా రికవరీ బయటకు వెళ్తారు. మీరు ఎంత లేటుగా వస్తే, అంటే ఇది నిమిషాలతో సహా, సెకండ్లతో సహా ఇంపార్టెంట్ అనమాట.
ఒక మనిషి 3 గంటల లోపల లేదా 4.5 గంటల లోపల కనుక వస్తే మనం ఇంజెక్షన్ ఇచ్చి చిన్న రక్తనాళాల్లో కనుక స్ట్రోక్ కనుకుంటే దాన్ని మనం తొలగించగలుగుతాం. అదే ఒక 24 అవర్స్ లోపల అంటే అది కూడా 6 గంటల లోపల వస్తే చాలా బాగా అడ్వాంటేజెస్ తోటి మనం మెకానికల్ థ్రోంబెక్టమీ అనే ప్రొసీజర్ని చేస్తాం. అలా కాకుండా 24 గంటల తర్వాత 24 గంటల లోపల కనుక వస్తే మనం ప్రయత్నించవచ్చు. 24 గంటలు దాటిన తర్వాత జనరల్గా ప్రయత్నం కూడా అంటే మనం ఇంకా చేయలేము. అంటే ఇంకా బ్రెయిన్ రక్తాన్ని అందించే కెపాసిటీ పోద్ది బ్రెయిన్కి. సో మన బాడీలో ఉన్న మెకానిజమ్స్ అప్పుడు దాకా పనిచేస్తాయి, కానీ ఆ తర్వాత పనిచేయవు. సో ఎప్పుడైతే మనం స్ట్రోక్ అని అనుకుంటామో వెంటనే మనం వచ్చేయాలి. సో ఎవ్రీ మినిట్ అనేది క్రూషియల్, హవర్ టు హవర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అవునమ్మా. సో ఇప్పుడు ఈ స్ట్రోక్ పేషెంట్స్కి ఎవరైతే ఉన్నారో న్యూరో సర్జరీ ఎలా హెల్ప్ అవుతుంది? న్యూరో సర్జరీ ఎలా హెల్ప్ అవుతుందంటే అమ్మా, ఇప్పుడు న్యూరో సర్జన్ ఇస్ ఏ హోల్ అండ్ సోల్ ఆఫ్ లైక్ ఆల్ ద బ్లడ్ వెసల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ బ్రెయిన్లోకి వచ్చే బ్లడ్ వెసల్స్ ముందు 2 కెరోటిడ్స్ ఉంటాయి, వెనక 2 వెర్టిబ్రల్ ఆర్టరీస్ ఉంటాయి. ఈ వెర్టిబ్రల్ ఆర్టరీస్లో ఇక్కడ ఏదైనా బ్లాక్ వస్తే దాన్ని కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటారు. దానికమ్మా ఎయిదర్ మనం అంటే అక్కడ బ్లాక్ వచ్చింది అని అంటే రక్తం తక్కువ వెళ్ళింది పైకి. సో దానికి మనం ఏం చేస్తాము, కెరోటిడ్ ఎండాట్రాక్టమీ కానీ లేకపోతే అంటే కెరోటిడ్ని ఓపెన్ చేసి దానిలోంచి రక్తం గడ్డ తీసి చేయటం కానీ లేదా స్టెంట్ వేయటం కానీ చేస్తాం. అలాగే పైన రక్తనాళాల్లో ఎక్కడైనా సరే మనకి ఆగిపోయింది అనుకోమ్మా, త్వరలోంచి మనం పైకి వెళ్ళి మెకానికల్ థ్రోంబెక్టమీ చేస్తాం. సరే ఇదంతా దాటిపోయి 24 గంటలు దాటిన తర్వాత వచ్చాడు. అప్పుడేమవుతుందంటే అమ్మ, వన్స్ బ్రెయిన్ చనిపోయిన తర్వాత వాయటం మొదలవుతుంది. దాన్ని బ్రెయిన్ స్వెల్లింగ్ అంటారు. దానికి ఏం చేస్తామంటే మనం తల మీద ఉన్నటువంటి చిప్పని తీసేస్తాం. సో దాని మూలంగా చిప్ప తీసేయటం మూలంగా ఏం జరుగుతుంది అని అంటే ఆ బ్రెయిన్ మీద ఉన్నటువంటి స్వెల్లింగ్ ఇప్పుడు చనిపోయిన బ్రెయిన్ ఏదైతే అంటే వాపు వచ్చేసి పక్కదాని మీద పడి పక్కదాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తుందో అలా చంపకుండా మనం దానికి ఒక విండో క్రియేట్ చేస్తాం. సో దట్ బతికున్న బ్రెయిన్ బతికే ఉంటుంది, చనిపోయిన బ్రెయిన్ మామూలుగా స్వెల్లింగ్ ని మనం గ్రాడ్యువల్ గా రికవరీ చేస్తాం అనమాట. ఈ అన్ని ప్రొసీజర్లో చేయగలిగేది అంటే నాలాగా అంటే అందరు న్యూరో సర్జన్స్ కాదమ్మా, నాలాగా ఇప్పుడు నేను ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ 2 years యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా యూఎస్ఏలో చేశాను. అలాగే ఓపెన్ సెర్బ్రోవాస్కులర్ సర్జరీ చేశాము. మేము మాత్రమే ఇలా చేయగలం, అందరూ చేయలేరు. అందరు న్యూరో సర్జన్స్ గురించి చెప్పట్లేదు, ఉంది కాబట్టే ఇదని చెప్పగలుగుతున్నాం. కరెక్ట్. సో ఇప్పుడు అక్యూట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు సో ఈ న్యూరో సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఎలా ఉంటాయి? అక్యూట్ స్ట్రోక్ అనేది 2 రకాలమ్మా. ఒకటి రక్తం అందక, ఇప్పుడు మీరు ఇక్కడ రక్తనాళాలు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఇటు పక్కన రక్తనాళం ఇక్కడితో కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మిగతా అన్ని రక్తనాళాలు ఉన్నాయి. సో ఈ పేషెంట్కి ఏం చేస్తాము అని అంటే మనం ఇప్పుడు చూసాం అనుకోండి, యాంజియోగ్రామ్ చేస్తాం. సెరెబ్రల్ యాంజియోగ్రామ్ చేస్తే మనకి ఇక్కడ రక్తనాళం అబ్రప్ట్గా కట్ అయిపోయినట్టు కనిపించేస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తాం, స్టెంట్ తొడలోంచి కానీ చేతిలోంచి కానీ ఒక క్యాథెటర్ అంటే లాంగ్ పైప్ని క్యాథెటర్ అంటారు. దాంట్లో ఒక వైర్ పెట్టి లాంగ్ క్యాథెటర్ని పెట్టి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని తీసేస్తాం అనమాట. దాన్ని థ్రోంబెక్టమీ, మెకానికల్ థ్రోంబెక్టమీ అంటాం. ఈ మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది దీంట్లో చేస్తే మళ్ళీ ఇలా రక్తనాళం ఓపెన్ అయితే పేషెంట్ బాగవుతాడు అనమాట. ఇది సేమ్ అనమాట. ఇప్పుడు చూస్తే ఎడం పక్కన అనమాట. సో ఇది కూడా సేమ్. ఏం చేస్తాము అని అంటే ఎడం పక్కన ఆగిపోయింది, ఎడం పక్కన రక్తనాళాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సో సేమ్ చెయ్యొచ్చా చేయకూడదా. సో మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చి లెఫ్ట్ M1 ఆగిపోయింది. సో సేమ్ దీని తర్వాత క్లాట్ తీస్తే ఇలా మొత్తం అంతా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇలా మొత్తం ఓపెన్ అయిపోతే పేషెంట్ కొంతమంది వెంటనే లేచి నడుస్తారు, కొంతమందికి రికవరీ చాలా బాగుంటుంది, చనిపోయే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా అనమాట. ఇది మన దగ్గర వచ్చిన పేషెంట్ అనమాట. తనకి ఒక పక్క రక్తనాళం అంతా ఆగిపోయింది, అంటే దాన్ని ఎడం పక్క రక్తనాళం అంతా ఆగిపోయింది, కుడి చెయ్యి కుడికాలు పడిపోయింది. వెంటనే చేసాము, ఇలాగే మెకానికల్ థ్రోంబెక్టమీ చేసాము. పేషెంట్ నీట్గా బాగున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వెంటనే వితిన్ ½ an hourలో మళ్ళీ పేషెంట్ అంతా నార్మల్ అయిపోతాడు అనమాట. సో అదే న్యూరో సర్జన్స్ ఉన్న స్పెషల్ పవర్. న్యూరో సర్జన్స్ అనకూడదమ్మా, ఎండోవాస్కులర్ న్యూరో సర్జన్స్ ఉన్నది. స్పెషలైజ్ గా ఎండోవాస్కులర్ న్యూరో సర్జన్స్ మాత్రమే ఇలాంటి ప్రొసీజర్లు చేస్తారు. న్యూరో సర్జన్స్ కాదు, ఎండోవాస్కులర్ న్యూరో సర్జన్స్. అంటే ఎండో అంటే లోపల, వాస్కులర్ అంటే
నరం అంటే ఈ రక్తనాళం లోపల గుండా ఇలా క్యాథెటర్లు పంపించి పైకి వెళ్ళి దాన్ని తీయటం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకోండి, ఇక్కడ ఇదంతా బ్లాక్ అయిపోయింది, ఈ రక్తనాళం బ్లాక్ అయింది. కొంచెం ఓపెన్ చేసాం, దాని తర్వాత ఇంకొంచెం ఓపెన్ చేసాం, దాని తర్వాత ఇక్కడ ఈ ఓపెనింగ్లో ఉండటం కోసం ఇక్కడ ఒక స్టెంట్ వేసాం, బెలూన్ పెట్టి ఓపెన్ చేసి దాని తర్వాత ఒక స్టెంట్ వేసి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏమైనా చుక్కలు కనిపిస్తున్నాయండి, ఈ చుక్కల్ని స్టెంట్ అంటారు. ఓకే, మెకానికల్ స్టెంట్ రిట్రీవర్ అంటారు అనమాట. సో దాంతో అది ఓపెన్ చేసిన తర్వాత రక్తం వెళ్తుంది. ఇలా రక్తం అంతా ఓపెన్ చేసి మొత్తం అంతా చేస్తే ఇలా క్లాట్ బయటకు వస్తుంది అనమాట. ఇది ఆ మెకానికల్ థ్రోంబెక్టమీ చేసిన డివైస్ అనమాట. సో ఆ మెకానికల్ థ్రోంబెక్టమీ తోటి క్లాట్ కూడా బయటకు వస్తుంది. సో క్లాట్ బయటకు వస్తుంది కాబట్టి ఇంక ఇబ్బంది లేకుండా పేషెంట్ నీట్గా ఉంటాడు. ఇది యాంటీరియర్ ముందు సర్క్యులేషన్లోనే కాదు, వెనక సర్క్యులేషన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిలర్ ఆర్టరీ, ఇది ఇలా మూసుకుపోయింది. సో ఇక్కడ పైన వచ్చేసి 2 మూసుకుపోయినాయి. సో తర్వాత సేమ్ ప్రొసీజర్ చేస్తే ఈ 2 ఓపెన్ అయిపోయినాయి. సో ఇది చిన్న మెదడుకు వచ్చినా కూడా చేయొచ్చు అనమాట. సో ఈ హెమరేజిక్ స్ట్రోక్స్ లో కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఎలా ట్రీట్ చేస్తారు? హెమరేజిక్ అంటే అమ్మా బ్రెయిన్లో, ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకోండి, ఇక్కడ బ్రెయిన్లో బ్లడ్ కారటాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు దీనికి కూడా మినిమల్ ఇన్వాజివ్ అమ్మా. ఇది ఇండియాలో నేను నా ఒక్కడి దగ్గర ఈ బ్రెయిన్ పాత్ అనే మెటీరియల్ ఉంటుంది, అది పైప్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రక్తము, ఇది దీంతో ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా చిన్న బెజ్జం పెట్టాను, దాంట్లోంచి ఇది బ్రెయిన్ పాత్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్ బ్రెయిన్లోకి పెడతాం అనమాట. సో ఎక్కడైతే రక్తం ఉందో అక్కడికి నేను న్యూరో నావిగేషన్ తోటి, అంటే మనం గూగుల్ మ్యాప్స్ లాగా ఎలా వెళ్తామో అలాగే బ్రెయిన్లో నావిగేషన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఈ బ్లడ్ అంతా, ఇక్కడ లోపల ఉన్న బ్లడ్ అంతా తీసేస్తాం. తీసేయటం మూలంగా ఈజీగా పేషెంట్, అంటే లోపల ఆ బ్రెయిన్ మూలంగా, బ్రెయిన్లో రక్తం కారటం మూలంగా వచ్చే చెడు ఎఫెక్ట్స్ అన్నిటినీ మనం తగ్గించగలుగుతాం. ఆల్రెడీ బ్రెయిన్ రక్తం కారటం మూలంగా జరిగిన ఎఫెక్ట్స్ మనం ఏం చేయలేము. కానీ ఇది జరిగిన తర్వాత, అంటే బ్లడ్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ అక్కడంతా పక్కన దాన్ని చంపేయటము, దాన్ని ఇంకా ఎఫెక్ట్ చేయకుండా ఆపుతాం అనమాట. అదే సో ఇది. సో తర్వాత చివరికి ఈ ట్యూబ్లోంచి బ్లడ్ మొత్తం ఇలా తీసేస్తే ఇదనమాట. సో ఇదంతా అవేర్నెస్ లేక జనాలకి వాళ్ళు వెళ్ళట్లేదు అనమాట. సో యాక్చువల్లీ మీరు అన్నట్టు అవేర్నెస్ లేక, అండ్ ఇండియాలో ఇలాంటి క్వాలిటీ డాక్టర్స్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్యూచర్ స్ట్రోక్స్ ని ఆపడానికి ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి? ఫ్యూచర్ స్ట్రోక్ అంటే అమ్మా, నేను ఇక్కడి నుంచి చెప్పాను కదా ఇందాకే, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. మనకి గుండె దగ్గర మొదలైతే, గుండెలో రక్తం క్లాట్ అయితే ఆ క్లాట్లు మన బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, అలా రావచ్చు. దానికి కార్డియాలజిస్టులు చేస్తారు, లేదా మనం యాంటీ కోయాగులెంట్స్ అని చెప్పి బ్లడ్ కోయాగులేట్ కాకుండా ఉండే మందులు ఇస్తాం, దాని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈ కండిషన్స్లో. అలా కాకుండా ఇక్కడ రక్తనాళాల్లో వచ్చింది అనుకోమ్మా, దాన్ని కెరోటిడ్ డిసీజ్ అంటారు. సో కెరోటిడ్ స్టెనోసిస్ అంటే ఏంటంటే కెరోటిడ్ రక్తనాళము ఇలా మూసుకుపోయింది. సో ఇలా రక్తనాళం మూసుకుపోయినప్పుడు దీనికి 2 ప్రొసీజర్లు చేస్తాం. ఒకటి కెరోటిడ్ని ఓపెన్ చేసి, అంటే కెరోటిడ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు అనుకోండి, ఇది మెడ అనమాట. మెడలో రక్తనాళం ఎక్కడ ఉందనేది చూసుకున్నాము, దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసాము. రక్తనాళాన్ని దీనికి దాని నుంచి బ్రాంచెస్ వచ్చాయి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని జాగ్రత్తగా చేసుకొని, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇంటర్నల్ కెరోటిడ్. ఈ ఇంటర్నల్ కెరోటిడ్ని మనం జాగ్రత్తగా ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేస్తే అప్పుడు మీకు ఈ కొవ్వు ఇక్కడ కనిపిస్తుందండి మీకు క్లియర్గా, కొవ్వు. ఈ కొవ్వుని మనం తీసేయచ్చు. ఈ కొవ్వుని తీసేస్తే ఏదైతే బ్లడ్ బ్రెయిన్కి సరఫరా అవ్వకుండా ఈ కొవ్వు ఆపుతుందో దీన్ని కెరోటిడ్ ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ను కనుక తీసేస్తే మనం వన్స్, ఇది సర్జికల్ మెథడ్ అనమాట. దిస్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ మెథడ్. ఓకే, ఇది ఆపటానికి, దీని మూలంగా వచ్చే స్ట్రోక్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి స్టెంట్ వేయటం అనమాట. ఇందాక నేను ఆల్రెడీ ఒక కేసులో చూపించాను. సో ఈ పేషెంట్కి ఇక్కడ ఇలా బ్లాక్ అయిపోయింది, దీన్ని ఫస్ట్ బెలూన్ తోటి డైలేట్ చేస్తాం. వైర్ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని క్యాథెటర్ అంటారు. దీని లోపల బెలూన్ వెళ్ళింది, ఈ బెలూన్ ఒక వైర్ మీదగా వెళ్ళింది. ఈ బెలూన్ని లవ్ చేసాం మనం, అంటే కాంట్రాస్ట్ ఇచ్చి లవ్ చేసాం. సో ఈ కాంట్రాస్ట్ ఇచ్చి లవ్ చేసిన తర్వాత దీనిలోకి స్టెంట్ వేస్తాం అనమాట. సో దీన్ని
స్టెంటింగ్ అంటారు. స్టెంటింగ్ వేసిన తర్వాత మళ్ళీ డైలేట్ చేస్తాం దాన్ని. సో ఇక్కడ దీనికి చూసేదానికి ఇక్కడ దీనికి చూసేదానికి తేడా వచ్చింది కదా. సో ఇక్కడ బ్లడ్ ఫ్లో తక్కువ పోతుంది, ఇక్కడ పూర్తిగా నల్లగా అయిపోయింది అంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో పోతుంది, ఎక్కువ వాస్కులారిటీతో పోతుంది. ఈ రెండు రకాలుగా మనం స్ట్రోక్ని అంటే బేసిక్గా ఈ రక్తనాళాల్లో ఎక్కడున్నా సరే స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఫ్యూచర్ స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్రొసీజర్స్లో IUNM అని కూడా వింటుంటాము. అవి స్ట్రోక్ సర్జరీస్లో ఎలా హెల్ప్ చేస్తాయి? బేసిక్గా మనకి రక్తం ఎంత అందుతుంది ఎంత అందట్లేదు అనే దాన్ని బట్టి, అంటే 16 ml/s కనుక తగ్గితే అప్పుడు నీకు IONM ఆఫ్ అయిపోతుంది. IONM అంటే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. అంటే మనం ఇక్కడ స్కాల్ప్ మీద కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతాం అనమాట. ఆ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాయి, ఏది కరెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. దాన్ని EEG అంటారు. వన్స్ EEG గనక తేడాగా గనక వస్తే అంటే రక్తం తగ్గిపోయినట్టు అనమాట. సో ఈ IONM అనేది అలా యూజ్ అవుతుంది మనకి. బేసిక్గా దీన్ని కూడా అంటే ఇది కూడా ఒక కొత్త టెక్నాలజీ. అది వాడుకుంటే జనరల్గా వాడరు. ఇక్కడ నేనైతే ప్రతి కేసుకి వాడతాను అనమాట. డాక్టర్ హౌస్ హాస్పిటల్ ప్రతి కేసుకి వాడతాం. టెక్నాలజీకి ఎలాంటి డోకా ఉండదు అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రోక్స్ వచ్చేటప్పుడు మేజర్ గా వార్నింగ్ సైన్స్ ఏముంటాయి, అంటే ఎలా తెలుస్తుంటది? అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది జనాలకు తెలియక చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటి మనం కామన్ గా అనేదమ్మా ఫాస్ట్ ED అంటాం, న్యూమానిక్. అంటే ఏంటంటే ఒక గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పి. F అంటే ఫేస్ డ్రూప్, మూతి వంకర పోవటం. ఓకే. A అంటే ఆర్మ్ ఏదో పడిపోవటం లేదా వీక్నెస్ రావటం. ఓకే. లెగ్ వీక్నెస్ రావటం లేదా పడిపోవటం. అలాగే S స్పీచ్ అంటే మాట నత్తిగా రావటం కానీ మాట రాకపోవటం కానీ, లేదా ఒక మాటను మనం చాలా ఎక్కువసేపు అంటే మాట ఇబ్బంది ఏదైనా వచ్చినా సరే. అలాగే నడుస్తుంటే వెర్టిగో అంటారు, అంటే ఊగిపోతున్నట్టుగా నడుస్తూ ఉంటారు. అది చిన్న మెదడు స్ట్రోక్ వస్తే బ్యాలెన్స్ ఫస్ట్ తప్పిద్ది. ఎవరైనా సరే మాకు డిజీగా ఉంది వెర్టిగో ఉంది అంటే ఫస్ట్ వెంటనే స్ట్రోక్ వచ్చిందా రాలేదా అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్త కాలం వచ్చిన తర్వాత అంటే ఈ నూతన యుగంలో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు నేను అన్ను లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. లైక్ సిగరెట్ తాగటం, ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్. వీటన్నిటిలో కన్నా హైపర్ టెన్షన్ అనేది వరస్ట్. జనాలకు తెలియదు, మనం చెప్పినా వాళ్ళు వినరు. బీపీ బిల్ వేసుకో అంటే నాకేం కావట్లేదు కదా అని వేసుకో. కానీ బీపీ బిల్ కనుక కరెక్ట్గా కనుక వేసుకోకపోతే వాళ్ళ ఆయుర్దాయం 10-20 సంవత్సరాలు తగ్గిపోద్ది. ప్లస్ పక్షవాతం రావటం కానీ, గుండెపోటు రావటం కానీ, కిడ్నీ చెడిపోవటం కానీ, రక్తనాళాలు పాడైపోవటం కానీ ఇవన్నీ జరిగింది. ఈ 4-5 అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే దాన్ని కరెక్ట్ చేసుకోవటము, బీపీ ఎక్కువ ఉంటే దాన్ని సరి చేసుకోవటము, షుగర్ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటము, అలాగే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని ఆపేయటము, రోజుకు 30 minutes వాకింగ్ చేయటం అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు కనుక చేసుకుంటే ఈ స్ట్రోక్స్ మనం 80% ఆఫ్ ద టైమ్స్ ప్రివెంట్ చేయవచ్చు. సో 80%, చిన్న పర్సంటేజ్ కాదు, 80% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ ప్రివెంట్ ఎ స్ట్రోక్. సో అంత నీడ్ఫుల్ ఇది. సో మీరు అన్నారు కదా ఈ వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ అంటే ఎంత టైం పీరియడ్ లో అవి వచ్చేస్తాయి? వెంటనే వచ్చేస్తాయి. రక్తం తగ్గితే ఇన్వాల్వ్ అయిన పార్ట్ని బట్టి మూతొంకర పోవటమా, లేకపోతే వెర్టిగో రావటమా, లేకపోతే స్పీచ్ ఇబ్బంది పడటమా, లేకపోతే కాళ్ళు చేయి పడిపోవటమా, లేకపోతే కాళ్ళు చేయి వీక్ అవటమా, అంటే వాళ్ళ స్వాధీనంలో ఉండకపోవటం అనేది వెంటనే తెలిసింది. విత్ ఇన్ సెకండ్స్ లో తెలిసింది. సో అది అబ్జర్వ్ చెయ్యంగానే అదే కనుక ఒక 24 hours లోపల కనుక పోయింది అనుకోమో దాన్ని మినీ స్ట్రోక్ అంటారు. TIA, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అంటే ఏంటంటే దాన్ని జనాలు పెద్ద అరే పోయిందిలే అని చెప్పి డాక్టర్ దగ్గరికి రాను కూడా రారు. కానీ ఇట్స్ ఎ మేజర్ వార్నింగ్ సైన్. ఏంటి అంటే నీకు ఇంకొక ఇమ్మినెంట్ ప్రాబ్లం వెంటనే వస్తుంది. అంటే పెద్ద స్ట్రోక్, ఈసారి వచ్చే స్ట్రోక్ నీ కాలు చేయి పడేస్తుంది, నీ మాట పడేస్తుంది, నిన్ను చంపేయొచ్చు అని చెప్పడానికి ముందు వార్నింగ్ సైన్ ఇస్తాడు దేవుడు. దాన్ని TIA అంటారు. అప్పుడే ట్రీట్ చేయడం చాలా 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 అప్పుడు అదే నీకు ట్రీట్మెంట్కి నీకు ఒక సైన్ ఇచ్చాడు దేవుడు. అదే దాని తర్వాత అది కాదు అనుకుంటే అప్పుడు వచ్చినప్పుడు కనుక చెక్ చేస్తే ఈ కెరోటిడ్లో ప్రాబ్లం ఉందా, ఈ వెర్టిబ్రల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ స్పైన్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా. అంటే కొంతమందికి స్పైన్ ఎడ్డదిడ్డంగా పెరిగి ఇది ఇబ్బంది పడుతుంది. వాళ్ళల్లో మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేసి ఈ స్పైన్ని ఆర్టరీని వేరు చేయటం కానీ, లేదా కెరోటిడ్ ఎండాట్రాక్టమీ చేయటం కానీ, అంటే కెరోటిడ్ ఓపెన్ చేసి ప్లాక్ తీసేయటం కానీ, లేదా స్టెంట్ వేసి చేయటం కానీ, ఇవన్నీ అనమాట.
లేదా లోపల రక్తనాళాలు ఏదైనా కుంచుకుపోయి ఉంటే ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్ మూలంగా వాటికి స్టెంట్ వేసుకోవటం కానీ ఏవో ఒకటి చేసుకుంటేనే కరెక్ట్గా జరుగుతుంది. ఇలాంటి చిన్న మినిమల్ అంటే జరిగిన TIAs జరిగినప్పుడు కూడా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రపంచం అంతా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది మెడిసిన్లో. మన ఇండియాలో మాత్రం వచ్చిన తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఏముండదు, పక్షవాతంలో వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఏముండదు. వచ్చిన తర్వాత నీకు టైము ఇవ్వదు, ఏమీ ఉండదు. ఆ TIA వచ్చినప్పుడు కానీ లేకపోతే మీకు ఏ అయితే మెటబాలిక్ సిండ్రోమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, డయాబెటీస్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, ఈ 4 ఉన్నోళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఒక్కసారి TIA రాగానే మనం యాంటీప్లేట్లెట్స్ కానీ, అవసరమైతే యాంటీకోయాగులెంట్స్ కానీ, లేదా కెరోటిడ్ ఎండాట్రాక్టమీ కానీ, లేదా కెరోటిడ్ స్టెనోసిస్ స్టెంటింగ్ కానీ, లేకపోతే అవసరమైన ఏదో నీడ్ఫుల్ చేస్తే ఆ పేషెంట్కి 80% మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేస్తాం. సో ఈ TIA కాకుండా ఒక రకమైన మేజర్ స్ట్రోక్స్ వస్తాయి. మేజర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 3 hours లోపల వస్తే ఒక ఇంజెక్షన్ చేస్తాము. చిన్న రక్తనాళం అయితే అంటే 1 mm లోపు రక్తనాళం అయితే, ఇలా అలా కాకుండా పెద్ద రక్తనాళం అయితే మెకానికల్ థ్రోంబెక్టమీ చేస్తాము. ఇప్పుడు తొడలోంచి కానీ చేతిలోంచి కానీ పైకి వెళ్ళి క్యాథెటర్ పెట్టి ఏదైతే అడ్డం పడిందో ఇందాక చూపించినట్టుగా తీసేస్తాము. లేదు వితిన్ 24 hours వచ్చినా కూడా సేమ్ ట్రై చేయొచ్చు. కానీ ఎంత తొందరగా వస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. రక్తం కారినా కూడా సేమ్ అనమాట. బ్రెయిన్ లో రక్తం కారినా కూడా ఎంత త్వరగా 8 గంటల లోపల కనుక మనం సర్జరీ చేస్తే మాక్సిమం ఆయన మామూలుగా రికవర్ అయ్యి బయట తిరుగుతారు. మనం రెగ్యులర్గా ఇక్కడ చేస్తూనే ఉంటాము, రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటారు. సో అది అంత యూస్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చి సర్జరీ తీసుకున్నాక మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందమ్మా, 40% ఛాన్స్ ఉంటుంది స్ట్రోక్ రావడానికి. సో ఈ స్ట్రోక్ రాకుండా చేయడానికే మనం ఇది వన్స్ ప్రైమరీ ప్రివెన్షన్, అంటే ఏమీ రాకముందు చేసేదాన్ని, ఏది ఈ డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇవన్నీ చెప్పాను కదా, వాటిని ప్రివెంట్ చేస్తూ యాంటీప్లేట్లెట్స్, యాంటీకోయాగులెంట్స్ ఏదైతే అవసరం అయితే అవి పెట్టుకొని హెల్త్ స్టైల్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే మనం సెకండరీ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అప్పుడు 40% నుంచి 6%కి వస్తుంది అది. సో ఇవన్నీ కరెక్ట్గా కనుక చేసుకుంటే. ఓకే. సో అంటే ఆ పోస్ట్ సర్జరీ తర్వాత అంటే ఎలా ఉంటుంది, అంటే న్యూరో సర్జరీ రోల్ ఎలా ప్లే అవుతుంది? న్యూరో సర్జరీ రోల్ అమ్మ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్ ఉంటుంది. అది ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ కానీ లేదా ఈ సెరిబ్రోవాస్కులర్ న్యూరో సర్జరీ కానీ అయితే అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ అమ్మ మనం ఐసీయూలో అబ్జర్వ్ చేస్తాము. ఐసీయూలో మనం ఈ ప్రొసీజర్స్ చేసిన తర్వాత 60 to 70% మెంబర్స్ మామూలుగా నడవగలుగుతారు. ఓకే, 30% మెంబర్స్ చచ్చిపోతారు. ఇంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేసినా కూడా అదే. అండ్ ఒక 10% అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు. సో వీళ్ళని ఫస్ట్ 1 week 5 days ఏమో అబ్జర్వ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఈ థ్రాంబెక్టమీ చేసినా కూడా, క్లాట్ తీసేసినా కూడా అప్పటికే టైం అయిపోయి బ్రెయిన్ చనిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ హైవేలో వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు బ్లాక్ అయింది, ఈ హైవే నుంచి పిల్ల పక్కన ఎక్కడో ఉన్న రోడ్లోంచి మనం బయటకు వెళ్ళాలి. కొన్ని చోట్ల ఓన్లీ హైవేనే ఉంటుంది, పక్కన పిల్లలు ఇంకోటి ఉండదు. అట్లాంటప్పుడు నువ్వు దీంట్లో స్టాగ్నేట్ అయిపోద్ది, ఇక్కడ నీ బ్రెయిన్ చనిపోద్ది. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసే ప్రొసీజర్తో పాటు పేషెంట్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, పిల్ల కాలువలు లాంటివి వచ్చి ఈ పిల్ల రోడ్లు వచ్చి ఈడ కంజెషన్ తగ్గించి మనం 24 గంటలు చేసేటట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది. ఇందాక నేను సిటీలో చూపించింది అయ్యే, ఇటుపక్క రక్తనాళాలు ఉన్నాయి, ఇటుపక్క రక్తనాళాలు లేవు అనేది. సో ఆ కొల్లెటరల్స్ కనుక ఉంటే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఆ కొల్లెటరల్స్ కనుక తక్కువ ఉంటే ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది. టైము, కొల్లెటరల్స్ అవన్నీ మళ్ళీ పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య స్ట్రోక్ పేషెంట్స్ కి మొబిలిటీ ఇష్యూస్ ఉంటుంటాయి. మొబిలిటీ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ లో కూడా మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీస్ కానీ చేస్తుంటారు కదా, అవి ఎంత వరకు హెల్ప్ అవుతాయమ్మా? ఒకటి అంటే ఇప్పుడు మోటార్ కార్టికల్ స్టిమ్యులేషన్ ఒకటి చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది అమ్మ ఆల్రెడీ వాళ్ళకి స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ తోటి ఇబ్బంది ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం సెకండరీగా వాళ్ళకి స్పైన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఎక్కడికి రావాలి, శ్రీశైలం డ్యామ్కి రావాలి, తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్కి రావాలి, తర్వాత మనకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు శ్రీశైలం డ్యాము బ్రెయిన్, నాగార్జున సాగర్ డ్యాము స్పైన్. ఓకే, ఇక్కడ వదలకపోయినా కూడా కింద కరెంట్ రాదు.
వాటర్ రాదు. ఓకే, సో ఇక్కడ వదలాలి అంటే బ్రెయిన్ ని ట్రీట్ చేయాలి, తర్వాత స్పైన్ ని ట్రీట్ చేయాలి, అప్పుడు మూమెంట్ బాగా వస్తుంది. సో దీనికి సర్జన్ రోల్ ఏంటి అంటే ఈ రెండింటిని క్లియర్ చేయటం. దాని తర్వాత ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీఆర్ ఇన్ ఎరా వేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మ్యాటర్స్. అర్థమైందా? ఏది నేను జస్ట్ ఇచ్చేసాను అని అంటాం కాదు. నువ్వు స్ట్రోక్ నేను ట్రీట్ చేసేసాను, మనిషి ప్రాణంతో బతికాడు అనే దానికంటే మనం ఎఫెక్టివ్ ఇట్ వాస్, ఎంత బాగా పేషెంట్ మళ్ళీ తిరిగి నార్మల్ అవుతున్నాడు, తన ఏడియల్స్ అంటే తన రెగ్యులర్ యాక్టివిటీస్ ఎంత బాగా చేసుకోగలుగుతున్నాడు, తను మళ్ళీ వర్క్కి వెళ్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ స్ట్రోక్ రిలేటెడ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అయితే చాలా 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 తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ టెక్నాలజీ పరంగా కూడా దే వాజ్ ల్యాక్ ఇన్ ఇండియా అని చెప్పాలి. కానీ డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో మాత్రం మేము చూసిన ప్రకారం అయితే దే వర్ మెనీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ హ్యాపెనింగ్ హియర్. సో ఒకసారి మీరు క్లియర్ గా చెప్తారా, లైక్ రోబోటిక్స్ లో కానీ టెక్నాలజీలో కానీ వాటర్ ఇన్వాల్వ్డ్ అనేది? అమ్మా ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ ఉందమ్మా. ఇది ఇక్కడ లేదు అని అంటే ఆల్మోస్ట్ ఇంకెక్కడ లేనట్టే దగ్గరగా. సో నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ ఇట్లాంటి టెక్నాలజీ ఉన్న హాస్పిటల్కి పేషెంట్ని పంపిస్తే అమ్మా అంటే రెఫరల్ సెంటర్ లాంటివి అనమాట ఇవి. ఇక్కడికి అంటే ఇప్పుడు మన న్యూరాలజిస్టులు కానీ లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న టౌన్లో న్యూరాలజిస్టులు లేకపోతే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ని ఆపేసుకుంటారు. సో దట్ ఏమవుతుందంటే అవసరమైన టైంలో వాళ్ళకి హెల్ప్ రాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చే టైంకి టైం అయిపోతుంది. సో బేసిక్గా పేషెంట్సే అవేర్ అవ్వాలి. పేషెంట్సే వెళ్ళాల్సిన చిన్న హాస్పిటల్కి కాదు, ఏ హాస్పిటల్కి వెళ్తే మనకి మొత్తం అంతా కాంప్రహెన్సివ్గా అవుతుందో, కాంప్రహెన్సివ్గా అంటే మొత్తం అంటే ఒకవేళ థ్రాంబోలైసిస్ అయితే థ్రాంబోలైసిస్, థ్రాంబెక్టమీ అయితే థ్రాంబెక్టమీ, డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అయితే డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ, లేదా ఒకవేళ రీహాబిలిటేషన్ అయితే రీహాబిలిటేషన్, ఇవన్నీ చేయగలిగినటువంటి హాస్పిటల్కి వెళ్ళాలి. జనాల్లో ఏంటంటే ఆ అవేర్నెస్ ఉండదు. ఎవరో ఆర్ఎంపీ చెప్పారని చెప్పి వాడికి కమిషన్ వస్తుందని ఎక్కడికో తీసుకుంటారు. సో దాని మూలంగా ఏంటంటే జనాల జీవితాలు నాశనం అయిపోతాయి. అక్కడ కరెక్ట్ అడ్వాన్స్మెంట్స్ ఉండవు. ఇక్కడెక్కడ లేవమ్మా ఈ అడ్వాన్స్మెంట్స్. నేను పెట్టిన పైప్ లైన్ క్యాత్ ల్యాబ్ ఫస్ట్ పైప్ లైన్ క్యాత్ ల్యాబ్ ఇదమ్మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో యశోద హాస్పిటల్ 2500 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఫస్ట్ టైం కొంటున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, ఇప్పుడు కొంటున్నారు. సో అడ్వాన్స్మెంట్ వైజ్ గా బ్రెయిన్ పాత్ ఇందా నేను చూపించాను, ఆ బ్రెయిన్ పాత్ ఇంతవరకు ఇండియాలో లేదు. ఫస్ట్ హాస్పిటల్ హ్యావింగ్ ద బ్రెయిన్ పాత్. ఓకే, ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ అన్ని ఎవ్రీథింగ్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్. వెరీ వెల్ అండి. అంటే ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీస్ మీరు ఏదైతే చెప్పారో దీనివల్ల అంటే స్ట్రోక్ ప్రివెన్షన్స్ లో అంటే ఏమైనా రోల్ ప్లే అంటే స్ట్రోక్ ప్రివెన్షన్స్ లో అంటే అమ్మా ఇప్పుడు మామూలుగా ఒక కొన్ని జబ్బులు ఉంటాయి, ఇట్లా తల తిప్పామనుకో అమ్మా ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి వెనక వర్టిబ్రల్ ఆర్టరీ అనేది వెళ్తా ఉంటుంది, ఇది కింక్ అయిపోతుంది ఈ స్పైన్ లో మూలంగా. సో ఆ కింక్ అయిపోయిన దాన్ని మనం కరెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఏదో ఎముక కొంచెం పెరగటం మూలంగా అక్కడ ఆ రక్తనాళాన్ని ఇట్లా ఉంచేస్తుంది, దాని మూలంగా రక్తం బ్రెయిన్కి వెళ్ళదు. సో వాళ్ళకి వర్టిగో వస్తుంది, డిజీనెస్ వస్తుంది. కాన్స్టెంట్ గా డిజీనెస్ ఉన్న పేషెంట్స్ లో కంపల్సరీగా ఇది చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ చిన్న ముక్క ఏదైతే పెరిగిందో ఆ చిన్న ముక్కను కనుక డ్రిల్ చేస్తే రక్తం ఆటోమేటిక్ గా మళ్ళీ ఫ్లో అవుతుంది అండ్ దాన్ని మామూలుగా చేసుకోవచ్చు. బౌహంటర్స్ డిసీజ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలా బాణం వేస్తారు, బాణం వేసేటప్పుడు ఇలా చూస్తారు కదా, ఇట్లా తిరగటం మూలంగా వీడికి ఇక్కడ టప్మన్ కింద పడిపోతాడు బాణం వేసే లోపల. ఒకప్పుడు అది. సో అదే అలా కంటిన్యూ అయిపోయింది. కరెక్ట్. సో ఈ స్ట్రోక్స్ అనేవి అంటే ఫ్యామిలీ హిస్టరీ బేస్డ్ కూడా డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీలో అమ్మ ఎవరికైనా 55 ఏళ్ళ లోపులో కనుక స్ట్రోక్ కనుక వస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటు వచ్చినా స్ట్రోక్ వచ్చినా 55 ఏళ్ళ లోపల ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రావడానికి అవకాశం చాలా చాలా చాలా. ఇది మా ఇంట్లోనే జరిగింది యాక్చువల్లీ. మా మామయ్యకి హీస్ 40 years అనుకుంటా, హీ గాట్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. ఆల్ ఆఫ్ వాళ్ళ పిల్లలందరికీ ఉంటుంది. మళ్ళీ దే హ్యావ్ హయ్యర్ టెండెన్సీ. అంటే 100% వస్తుందని చెప్పను, బట్ హయ్యర్ టెండెన్సీ, దే హ్యావ్ ఎ హయ్యర్ ఛాన్స్ అనమాట. సో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇప్పుడు ఏదైతే ప్రైమరీ ప్రివెన్షన్కి ఏ జబ్బులు అయితే నేను చెప్పాను, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓకే.
సో ప్రస్తుతం ఇప్పుడున్న న్యూరో సర్జన్స్లో లేకపోతే ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీస్లో సో ఏం అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి స్ట్రోక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి? రోబోటిక్ అసిస్టెడ్ ఉన్నాయమ్మా. అంటే ఇంకా దే ఆర్ కోబోట్స్. నేను ఇంకా రోబోట్స్ అని అన్ను, ఎందుకంటే రోబోట్ అంటే ఏంటంటే దానంతా అది చెయ్యాలి ప్యూర్లీ. ఇవి కోబోట్స్ అంటే నేను చెప్తే అది చేస్తూ ఉంటాను. అంటే స్టిల్ నా కమాండ్ రిలేటెడ్ కొంత ప్లస్ కొంత నేను దాంతో చేపిస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ కోబోట్స్. వీఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ ఆఫ్ రోబోటిక్ న్యూరో సర్జరీ. బట్ ప్రాబబ్లీ ఇంకొక 10-15 years పడుతుంది రోబోట్స్ ఫుల్గా డెవలప్ అయ్యి ఫుల్గా మనతో పాటు కలిసి వర్క్ చేసే అంత స్టేజ్ రావడానికి 10-15 years పడుతుంది. అంత డెవలప్ అయినా ఫస్ట్ మీ హాస్పిటల్లోనే వస్తుంది అనుకుంటాను. తప్పకుండా అవునమ్మా. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆల్రెడీ మా దాంట్లో వాడతాం మేము. ఏంటంటే స్ట్రోక్ ఎంత ఉంది, ఇందాక కొల్లేటరల్స్ అని చెప్పాను కదమ్మా, ఎంత కొల్లేటరల్స్ ఉన్నాయి ఇవి కనుక్కోవడానికి మేము వాడతాము. ఓకే, ర్యాపిడ్ సాఫ్ట్వేర్ అదొక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్తో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, ఇవి ఆల్రెడీ నేను చూపించాను కూడా ఎలా చేస్తాము ఏంటి అనేది. సో వన్స్ ఈ సర్జరీ అయిపోయాక సో పోస్ట్ రికవరీ మానిటరింగ్ అంతా ఎలా ఉంటుంది అసలు? పోస్ట్ రికవరీ మానిటరింగ్ ఐసీయూలో చూస్తామమ్మా. ఐసీయూలో అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇందాక నేను స్పీచ్ థెరపీ ఇస్తాము, ఫిజియోథెరపీ ఇస్తాము, ఎవ్రీథింగ్ రీహాబిలిటేషన్ అంతా జాగ్రత్తగా ఉంటేనే అమ్మా వీళ్ళు 6 months to 1 year అయ్యేసరికి బాగా నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతారు. సో ఈ రీహాబిలిటేషన్ లో ఏమేమి ఉంటాయి అంటే ఇదే ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ న్యూరో అంటే లైక్ ఈ సర్జరీస్ చేసినప్పుడు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? అసలు సర్జరీ అంటేనే రిస్క్ ఉంటుంది. ఓకే, ఎవరైనా సర్జరీ చేసి నాకు కాంప్లికేషన్స్ రావు అని చెప్తే ఇది అబద్ధం చెప్పినట్టు లేదా సర్జరీ చేయనట్టు. సో సర్జరీ చేస్తే బెటర్ సర్జన్కి వరస్ట్ సర్జన్కి డిఫరెన్స్ ఏంటంటే బెటర్ సర్జన్కి 2-3% కాంప్లికేషన్స్ వస్తే వర్స్ట్ సర్జన్కి 20-30 ఎంతో పర్సెంటేజ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పేది ఏంటమ్మా, ఎప్పుడు క్వాలిటీ సర్జరీస్ చీప్గా రావు. అదైతే చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అసలు. క్వాలిటీ సర్జరీస్ ఎందుకంటే నువ్వు ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ వాడుతున్నావు, న్యూరో నావిగేషన్ వాడుతున్నావు, ఈ క్యాథటర్స్ వాడుతున్నావు అమ్మ. కొంతమంది బ్రూటల్ గా చేస్తారు. ఎలా అంటే కార్డియాక్ క్యాథటర్స్ యూజ్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ లోపల నుంచి తీస్తారు. సో ఇట్స్ నాట్ అంటే జనాలకు ఏమని చెప్తారంటే ఇట్స్ ఎ చీప్ కైండ్ ఆఫ్ డూయింగ్ థ్రాంబెక్టమీ అంటారు. బట్ ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ యువర్ బ్రెయిన్. డూ యూ డూ దట్? నీ బ్రెయిన్ కి నువ్వే సర్జన్వి, నువ్వే అయ్యుండి ఎఫర్డబిలిటీ లేకపోయినా సరే నువ్వు ఏమంటారు ఆ క్యాథెటర్ అమ్మ ఇంత లావున ఉంటుంది, అది అంత ఫామ్ గా ఉంటుంది. ఆ క్యాథెటర్ని అలా చేసి అది నువ్వు నీ బ్రెయిన్ కి చేసుకోగలవు. నీకు నువ్వు చేసుకుంది ఏది ఎదుటోళ్ళ మీద చేయటం అనేది ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. కార్డియాక్ క్యాథెటర్స్ యూజ్ చేసి థ్రాంబెక్టమీ చేయటం అనేది ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. దాన్ని ఇక్కడ అంటే కొన్ని చోట్ల దాన్ని ఇది 0 థ్రాంబెక్టమీ అని చెప్పేసి అంటే 1200 కార్డియాక్ క్యాథెటర్ వస్తుందమ్మా. పేషెంట్లు ఆల్మోస్ట్ 40%-50% చచ్చిపోయారు. ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కాదు తల్లి, ఇట్స్ బ్రూటల్ థింగ్స్. అంటే ఏంటి, నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే నేను చేస్తాను. నువ్వు చేసేది ఏం చేయాలి? నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, పేషెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు చేయగలిగితే ఆ 2,30,000 క్యాథెటర్ పెట్టే చేయాలి. ఎంపథింగ్ యాక్ట్. కానీ కార్డియాక్ క్యాథెటర్ పెట్టి చేయటం అనేది సో అలా చేయకూడదు. సో జనాలు అడుగుతారు నన్ను, ఎందుకు ఇంత కాస్ట్లీ మీ హాస్పిటల్ అని. టెక్నాలజీ ఆల్వేస్ కమ్స్ విత్ ఎ కాస్ట్. ఈ అడ్వాన్స్మెంట్స్ ఇంత అడ్వాన్స్మెంట్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడా లేని అడ్వాన్స్మెంట్స్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇక్కడ సర్జరీ మామూలుగా బయట 30,000కే చేస్తారు. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? What are the side effects? What are the risk factors involved? ఇవన్నీ సో ఇన్ఫెక్షన్స్ ఒకటి ఎప్పుడైనా ఎవరికైనా సరే నా దాంట్లో 2-3% కాంప్లికేషన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ కానీ లేదా బ్లడ్ అక్కడ పూల్ అవటం కానీ, హెమటోమా ఫామ్ అవటం కానీ, లేదా హెమటోమా మూలం కంప్రెస్ అవటం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోవటం కానీ, మనిషి చనిపోవటం కానీ. ఓకే, ఇవన్నీ ఉంటాయమ్మా. ఓకే, అసలు ఇవన్నీ లేకుండా అసలు ఎవరన్నా సరే నేను సర్జరీ చేస్తాను ఇవన్నీ నాకు అసలు రావు నేను దేవుణ్ణి అని అంటే 100% ఈజ్ లయింగ్ ఆర్ ఈజ్ నాట్ డూయింగ్ సర్జరీస్. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ న్యూరో సర్జరీ అంటే మీరు అందరు రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ ఉంటాయి, ఏ సర్జరీలో అయినా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మేజర్ ఛాలెంజెస్ ఏముంటాయి ఈ సర్జరీ ప్రాసెస్లో కానీ టు ద పేషెంట్ ఆర్ టు ద డాక్టర్స్? ఛాలెంజెస్ అంటే తల్లి ఒకటి
కాస్ట్ బర్డెన్ ఉంటుంది. సో పేషెంట్స్ అఫోర్డబిలిటీ లేకపోతే నేను ఏమి చేయలేను, ఎందుకంటే నా జేబు నుంచి తీసుకుని నేను చేయలేను. మీకు అడ్వాన్స్మెంట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి నాకు అడ్వాన్స్మెంట్స్ తోటి నేను ఇప్పుడు న్యూరో నావిగేషన్ వాడాలంటే 90,000 అవుతుంది పర్ పేషెంట్కి. అదే న్యూరో మానిటరింగ్ వాడాలంటే 60,000 ఎంత అవుతుంది. సో ఇవన్నీ లేకుండా చేయటము అనేది నా ఉద్దేశంలో అమ్మ సమ్వాట్ నన్ను ఇవన్నీ లేకుండా చేయొచ్చు కదా అని అంటారు. ఇవన్నీ లేకుండా చేసేవాళ్ళు చాలా మంది అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్తాను, ఎందుకంటే ఐ వాంట్ టు డూ ద క్వాలిటీ వర్క్. సో ఈ హిమరేజిక్ స్ట్రోక్స్ ఏవైతే మాట్లాడుకున్నామో దాంట్లో బ్లడ్ ఇమీడియట్ గా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, దాని ఎలా అంటే ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? హిమరేజిక్ స్ట్రోక్ అమ్మ మేబీ అంటే ఇప్పుడు మనం చాలా సైకిల్ వాడామనుకోమ్మా, సైకిల్ ట్యూబ్స్ ఓ పక్కన బొడ్డులాగా వస్తాయి, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే వేర్ అండ్ టేర్. అలాగే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన రక్తనాళాలు అలా పనిచేస్తూనే ఉంటాయి. సో దాని మూలంగా వేర్ అండ్ టేర్ వచ్చి చిన్న రక్తనాళం అలా ఉబ్బటం మొదలవుద్ది అనమాట. దాన్నే ఎన్యూరిజం అంటారు. లేదా మనం పుట్టుకతోటే కొన్ని రక్తనాళాలు అంటే మంచి రక్తనాళాలు అంటే ఆర్టరీస్, వెయిన్స్ అలా కలిసిపోయి పడతాయి. వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి రక్తనాళాలు లోంచి బ్లడ్ కారుతాయి. సో ఇందాక నేను చూపించాను, ఏది ఇమ్మీడియట్ గా ట్యూబ్ తోటి ఆ బ్లడ్ తీసేసాం, సగం ప్రాణాన్ని కాపాడాం. దాని తర్వాత దాని కాజ్ ఏంటి? ఎన్యూరిజం అనుకోండి. ఎన్యూరిజం అయితే ఏంటి, ఇలా ఇలా బుడ్డలాగా వస్తే వీటిని ఎన్యూరిజమ్స్ అంటారు. దానికి ఏదైనా క్లిప్ చేసుకోవచ్చు, ఓకే, ఈ రకరకాల ఎన్యూరిజమ్స్ ఉంటాయి. లేదా ఇలా కాయిల్స్ పెట్టుకోవచ్చు. ఇది కాయిల్స్ క్లిప్పింగ్ అంటేనేమో ఓపెన్ చేస్తామమ్మా, అంటే చిన్న ఓపెనింగ్. నేను సర్జరీ చేసేది కూడా మినీ క్రేనియాటమీస్ తోటే చేస్తాం అనమాట. ఓకే, నాట్ లైక్ అందరూ ఇలా ఓపెన్ చేసి ఇంత చేసి చేయాల్సిన అవసరం లేదు. ఏ సర్జరీ అవసరం రాదు. తర్వాత ఏదో తొడలోంచి పైకి వెళ్ళటం కానీ చేతిలోంచి పైకి వెళ్ళటం కానీ క్యాథటర్స్ పెట్టి ఇలా కాయిల్స్ పెడతాము. లేదా ఇలా పెద్ద స్టెంట్ అనమాట, అంటే మెటల్ ఎక్కువగా ఉండేదాన్ని ఫ్లో డైవర్టర్ స్టెంట్ అంటారు. సో అదైనా వేస్తాం అనమాట. సో వేసి అన్ని డైనమిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని మనం సర్జరీ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఎన్యూరిజం కనిపిస్తుంది. దీన్ని బహుశా ఇది ఇంతవరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు. సో ఈ ఎన్యూరిజంని ఎలా ట్రీట్ చేస్తాము అని అంటే సేమ్ ఇవన్నీ వాడితేనే ఈ ఎన్యూరిజం ట్రీట్ చేయగలుగుతాం. అంటే సో ఇది ఎన్యూరిజం అమ్మ, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఎన్యూరిజము ఆ రక్తం అంతా ఫిల్ అయిందంతా ఎన్యూరిజమేనమాట. ఓకే, ఈ ఎన్యూరిజంలో ముందు ఇక్కడ దాకా క్యాథెటర్ వచ్చాము, తర్వాత ఫ్లో డైవర్టర్స్ వేస్తున్నాము. వన్స్ ఫ్లో డైవర్టర్స్ వేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ నుంచి వస్తాం, ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఫిల్ అవుతుంది. సో అన్నీ ఫిల్ అవుతుంది, ఇది ఫిల్ అవుతుంది కాబట్టి ఈ రక్తనాళాన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. అంటే మనకి జనరల్గా 3 రక్తనాళాలు ఉంటే సరిపోతుంది. సో ఈ ఎన్యూరిజం ఫిల్ అయ్యి ఇది ఒక ట్యూమర్ లాగా ఇంత పెద్దగా ఉంది కాబట్టి సో దీన్ని గ్రాడ్యువల్గా ఫిల్ చేసాం. ఫిల్ చేస్తే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి ఇంతకుముందు ఇక్కడ అంతా ఎన్యూరిజం కనిపించింది కదా, ఇప్పుడు ఈ రక్తనాళం కాయిల్స్ పెట్టి పూట్ చేసాము, దీంట్లోనేమో ఫ్లో డైవర్టర్స్ పెట్టాము. ఇవన్నీ పెట్టడం మూలంగా ఇదొక మొత్తం మళ్ళీ వెసల్ అంతా రీకన్స్ట్రక్ట్ అయింది. ఓకే, మళ్ళీ కొత్త వెసల్ని క్రియేట్ చేసాం. అది సో ఇందులో కాయిలింగ్, యాన్యూరిజం, క్లిప్పింగ్ క్లిప్పింగ్ లేదమ్మా, కాయిలింగ్ అండ్ ఫ్లో డైవర్టర్ వేసాం. క్లిప్పింగ్ చేస్తామమ్మా, క్లిప్పింగ్ కూడా చాలా రొటీన్ గా చేస్తాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇది ఒక ఎన్యూరిజం అనమాట. దీన్ని ఏకామ్ ఎన్యూరిజం అని అంటారు. జస్ట్ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇదంతా. సో ఈ 2 ఆప్టిక్ నెర్వ్స్ అనమాట, కంటి చూపునిచ్చే నరాలు. ఈ 2 నరాలకి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఎన్యూరిజం అనమాట. ఆ ఎన్యూరిజంని గ్రాడ్యువల్గా సపరేట్ చేసేసి దానికి ఇక్కడ ఈ రక్తనాళాలు కనిపిస్తుంది కదా, ఇది ఎన్యూరిజం అనమాట. ఓకే, ఈ ఎన్యూరిజంకి క్లిప్ వేస్తాం. ఇప్పుడు క్లిప్ వేసాం కదా, ఇదనమాట. సో క్లిప్ వేసి తర్వాత దాంట్లో రక్తం వెళ్తుందా లేదా, అన్ని మిగతా రక్తనాళాలన్నీ బాగున్నాయా బాగాలేవా అన్ని చెక్ చేసుకొని చూసి చేస్తాం అనమాట. ఇది క్లిప్పింగ్ ప్రొసీజర్. అదేమో కాయిలింగ్ ప్రొసీజర్, అదేమో ఫ్లో డైవర్టర్ ప్రొసీజర్. ఇలా ప్రతి ప్రొసీజర్ని మనం చేస్తాం విత్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ వాట్ వి హ్యావ్. కరెక్ట్. సో లాస్ట్లీ ఎవరైతే స్ట్రోక్స్ వచ్చి భయపడుతున్నారో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రోక్స్ వల్ల అరే ఇంత రిస్క్ ఉన్నాయని అనుకునే వాళ్ళందరికీ వాట్ ఈస్ యువర్ అడ్వైస్, ఎలా ఉండాలి? 35 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా అనేది చెక్ చేయించుకోవాలి. ఒకవేళ డాక్టర్ మీద వెళ్ళిన డాక్టర్ ఏదైనా మంచివాడు అవి కనుక టెస్టులు రాస్తే అరే నాకేం షుగర్ లేదు, ఈ డాక్టర్ డబ్బులు తీసుకుంటున్నాడు అనుకోకుండా
ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని ఎవరైతే ఉండాల్సిన వెయిట్ కంటే 2 కేజీలు ఎక్స్ట్రా ఉన్నా సరే వాళ్ళకి కంపల్సరీగా ఈ టెస్టులు సంవత్సరానికి ఒకసారన్నా చేయించుకోవాలి. ఎప్పుడు ఈ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు కంపల్సరీగా వాటిని ట్రీట్ చేయించుకుంటే మీ జీవితం ఒక 20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా, అంటే అంటే 20 సంవత్సరాలు తగ్గకుండా, అంటే మీరు 80 సంవత్సరాలు బతకాలంటే 80 సంవత్సరాలు బతుకుతా, 20 సంవత్సరాల ముందు పక్షవాతం రాకుండా లేకపోతే గుండెపోటు రాకుండా వీటన్నిటిని నివారించుకొని బతకొచ్చు. బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి ఇవి ప్లస్ ఈ మంచి ఫుడ్ తింటాం. రోజు నాన్ వెజ్ మనం తినం కాబట్టి నేనేం చెప్పను దాన్ని నాన్ వెజ్ తినవద్దు అని. రోజు తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోమని చెప్తాను. అలా కాకుండా వారానికి ఒకసారి తింటే అది మంచిదే. నెక్స్ట్ మిగతా అన్ని కొంచెం వైటమిన్ సప్లిమెంట్స్, హెల్తీ లైఫ్ స్టైల్, ఒక 30 మినిట్స్ వారానికి ఒక 4 సార్లు నడిస్తే మీ లైఫ్ మీరు స్ట్రోక్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్ట్రోక్ కనుక బై మిస్టేక్ కనుక వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, ముఖం మూతి వంకర పోయినా, లేకపోతే మాట తడబడుతున్నా, లేకపోతే చేతులు కాళ్ళు పడిపోతున్నా, లేకపోతే ఇంకేదైనా జరుగుతూ ఉంటే వెంటనే మీరు కాంప్రహెన్సివ్ సెంటర్కి వెళ్ళండి అమ్మ. ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తుంది ఏంటి అంటే డాక్టర్ రావుస్ హాస్పిటల్ లాంటి కాంప్రహెన్సివ్ సెంటర్కి వెళ్ళండి. ఎక్కడికో వెళ్ళి ఇరుక్కుపోయి అక్కడే మీ కాలు చేయి పడగొట్టుకొని, అది కాకుండా డాక్టర్ రావుస్ హాస్పిటల్ లాంటి కాంప్రహెన్సివ్ సెంటర్కి వస్తే అక్కడ మీకు కావాల్సిన 3 గంటల లోపల వస్తే ఇంజెక్షన్ ఇస్తారు, 6 గంటల లోపల వస్తే థ్రాంబెక్టమీ చేస్తారు. ఒకవేళ మా ర్యాపిడ్ సాఫ్ట్వేర్ కనుక 24 గంటల్లో మీకు కొలెటరల్స్ బాగున్నాయని కనుక చెప్తే దాని ప్రకారం కూడా చేస్తాము, థ్రాంబెక్టమీ చేస్తాము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇవన్నీ ఫెయిల్ అయినా సరే డీకంప్రెసివ్ క్రేనియక్టమీ ఇక్కడే చేస్తాము. దాని తర్వాత మీకు మళ్ళీ రికవరీ నుంచి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సర్వీసెస్ అవైలబుల్ చేస్తాము. దాని తర్వాత మీరు తిరిగి మళ్ళీ నడిచి మళ్ళీ మామూలుగా అయ్యేటట్టుగా చేయగలుగుతాము. అంతే. కానీ ఏ వార్నింగ్ సైన్ని మీరు బై మిస్టేక్ కూడా మిస్ చేయొద్దు, డౌట్ పడొద్దు. ఒకవేళ చిన్న వార్నింగ్ సైన్ మీరు చూసినా వెంటనే వచ్చి కలవండి. ఎవరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 35 ఏళ్ళు మీకు దాటితే అడిగి మరీ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, రక్త పరీక్షలు చేయించుకోండి, అడిగి మరి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాతో ఈరోజు షేర్ చేసినందుకు. చూసారు కదా, ఇలాంటి స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్ ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అలాంటిది డాక్టర్ రావ్స్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళడము. ఎందుకంటే ఒక కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ ద అన్ని అడ్వాన్స్మెంట్స్ని, టెక్నాలజీస్ని, ప్రొసీజర్స్ని యూజ్ చేసి ఇలాంటి స్ట్రోక్స్ని ప్రివెంట్ చేస్తారు. ఫ్యూచర్లో స్ట్రోక్స్ రాకుండా కూడా 99% సక్సెస్ రేట్ తోటి ముందుకెళ్తారు. సో ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.